పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారమని మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ప్రారంభించిన మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో కాలినడకన వచ్చేవారని ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. గతంలో కంటే డబుల్ బస్సులు ఈసారి 6000 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతరకు వెళ్లే వారికి బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి 6 గ్యారంటీలలో భాగంగా మొట్టమొదటి మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం యొక్క ఫలితం ఈరోజు సమ్మక్క సారలమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. కాబట్టి దాదాపుగా 6000 బస్సులను మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా కేబినెట్ అంతా కూడా అలాట్ చేయడం జరిగింది. వచ్చిపోయేటువంటి భక్తులకందరికీ కూడా ఒకటే సూచన, స్వీయ నియంత్రణ పాటించండి, క్రమశిక్షణ పాటించండి, ప్లాస్టిక్ రహితంగా రండి. మీరు బస్సులలో వస్తే కూడా మీకు చాలా దగ్గరగా వాకేబుల్ అంటే చాలా దగ్గర అంటే 10 మినిట్స్లో మీరు దైవ దర్శనం అవుతుంది ఇక్కడ నుంచి. కాబట్టి అందరికీ ఉచిత బస్సు అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆ తల్లులను దర్శించుకునేటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సకాలంలో పనులను పూర్తి చేయడంలో సక్సెస్ అయినటువంటి ఆర్టీసీ ఎండి సజ్జనారు అదేవిధంగా మా ఆర్ఎం శ్రీలత గారు వారి యొక్క స్టాఫ్ అందరూ రీజనల్ డైరెక్టర్ అదేవిధంగా మిగతా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.